అట్లా. సో మీరు ఎక్కడండి పుట్టి పెరిగిందంతాను? పాలకొండ అండి. ఓకే. పాలకొండ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇప్పుడు పార్తీపురం మన్యం డిస్ట్రిక్ట్. పాలకొండలో పుట్టి పెరిగాను. మనం ఏదైనా ఒకటి సాధించాలి, ఒక పెద్ద డ్రీమ్ ఉన్నప్పుడు ఇఫ్ పీపుల్ డోంట్ లాఫ్ అట్ యువర్ డ్రీమ్స్ ఆర్ టూ స్మాల్. అంతే కదా. వెరీ వెల్ సెడ్. కూడా ఒక మెయిన్ నేను ఇంకా స్టబ్బాన్, ఎస్ ఐ క్యాన్ బి అ హీరో అండ్ ఐ విల్ బి అ హీరో, నో క్వశ్చన్ వాట్ అనేది నేను ఎక్కడ ఫిక్స్ అయ్యానంటే, నేను ఫస్ట్ టైం ఆడిషన్స్ తేజ గారు ఆడిషన్స్ పెట్టారండి. ఓకే. తేజ గారు ఆడిషన్స్ పెడితే అంటే ఆర్గానిక్గా ఆయన సెలెక్ట్ చేశారు. ఎవరు ఐఎమ్ సమ్ ఎక్స్పర్సన్ ఫ్రమ్ సమ్వేర్, పాలకొండ ఎక్కడో, అక్కడ నాకు ఆయన సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి పిలిచి నాకు ఆడిషన్ చేశారు. ఆయనే ఆడిషన్ చేశారు. మొన్న కలిసినప్పుడు కూడా ఆయనకి చెప్పాను, సార్ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే బికాస్ ఆఫ్ యూ సార్. నేను అట్లా పట్టేసుకున్నాను ఇంకా, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని. తేజ గారు నన్ను టిక్ మార్క్ వేసారంటే నాలో ఏదో ఉంది. ఆయన నన్ను సెలెక్ట్ చేసి నేను ఆడిషన్ ఇస్తున్నప్పుడు కూడా హీరోగా వచ్చావు, బాగున్నావు, హీరోగా వచ్చావు, ఇట్లా ఇదే స్లాంగ్, అట్లాగే అంటారు. అలా వచ్చావు, గట్టిగా చెప్పాలి, జడకూడదు, గట్టిగా స్పీక్ లౌడ్. నేను అప్పుడు కొంచెం నాలో నేనే మంబుల్ చేసుకున్నాను. ఫస్ట్ కదా, తెలియని సంబంధం లేదు. అప్పుడు ఆయన నన్ను సెలెక్ట్ చేయడం ఒక ఎత్తు, దాని తర్వాత ఇప్పుడు ఆడిషన్ చేసి ఆ వర్డ్స్ ఆయన నోట్ నుండి మాట్లాడారు చూసారా, బాగున్నావు, హీరోగా వచ్చావు, ఈ అన్నారు చూసారా, పడితే మామూలుగా పడలేదు, ఐఎస్ఐ బ్రాండ్ మార్క్ లా పడింది అనమాట. అంటే ఒక తేజ అనే డైరెక్టర్, ఆయన ద్వారా వచ్చిన వాళ్ళు చాలా మంది సూపర్ స్టార్స్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఒక పర్సన్ నాకు ఇలాంటి వర్డ్స్, అంటే ఎవరు పడితే వాళ్ళకి అనిరు కదా, అలా నాకు అన్నారు అంటే ఐ గాట్ దట్ పొటెన్షియల్ అనేది నాకు అర్థమయ్యింది. నేను నిలబడాలి, బట్ ఏం చేయాలి అనేది నాకు తెలియదు. మనం చిన్నప్పటి నుండే నటిస్తున్నాం కదండి, ప్రతి ఒక్కరు నటలే కదా, లేట్ అయిపోతే నటిస్తాం అంతే, అందరూ కూడా మనం ఇంకొంచెం అనమాట. బట్ ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్, జయమ్మ పంచాయతీ డైరెక్టర్. నేను జయమ్మ పంచాయతీలో లీడ్ హీరోగా చేశాను. మా విజయ్ కుమార్ కలివరపు అండి. జయమ్మ పంచాయతీలో ఛాన్స్ వచ్చిందండి ఫస్ట్ టైం త్రూ ఆడిషన్స్, ప్యూర్ టాలెంట్ బేస్డ్. విజయ్ కుమార్ కలివరపు, ఆయనకి నేను విజయ్ కుమార్ కలివరపు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ జయమ్మ పంచాయతీ, ఫర్ దట్. అది నా ప్రీషియస్ ఫిలిం. అక్కడ నుండి ఇది రైట్. సో జయమ్మ పంచాయతీ ఇస్ ఆల్సో అగైన్ లాంగ్ బ్యాక్. మళ్ళీ అక్కడ 2 years అయిపోయిందండి. మరి అక్కడ నుంచి వెంకటరామయ్య తాలూకా దాకా ఎలా జరిగింది జర్నీ? ఆ మధ్యలో మిమ్మల్ని ఫ్రస్ట్రేట్ చేసిన సందర్భాలు ఏవైనా, ఎమోషనల్ గా డిస్టర్బ్ చేసిన సంబంధాలు ఏవైనా ఉన్నా కూడా మళ్ళీ దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? హూ ఇస్ యువర్ బ్యాక్ బోన్ ఫర్ ఆల్ దట్?